హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. ఇప్పుడు రైనీ సీజన్లో కామన్గా అందరూ జలుబు, దగ్గు, జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు కదండి. ఈరోజు మన వ్లాగ్లో నేను చేయబోతున్న రెసిపీ వచ్చి రసం అండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒక ప్యాన్లో ధనియాలు, ఎండుమిర్చి, సాయిగుళ్ళు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ మిరియాలు ఇవి వేసి కొంచెం దూరగా వేయించాలండి. వేగిన స్మెల్ వస్తుంది కదా, ఆ విధంగా కొంచెం దూరగా వేయించాలి. ఇవన్నీ మనకు వంటింట్లో దొరికేవేనండి. వంటింటి ఔషధాలు అని కూడా అంటారు కదా, ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. చాలామంది మిరియాలు పాలలో కలుపుకొని కూడా తాగుతారండి, గొంతు ఇన్ఫెక్షన్స్ ఉంటే పోతాయని. ఇవి గ్రైండ్ చేసేటప్పుడు నేను కొద్దిగా లవంగాలు, దాల్చిన చెక్క, 3 లవంగాలు కూడా 3 యాలకులు కూడా వేసి గ్రైండ్ చేస్తున్నానండి. ఇది ఒక ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే మనకు కోర్స్గా అంటే బరకగా ఉన్నా సరిపోతుంది. ఇవి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే మిక్సర్ జార్లో నేను కొద్దిగా ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, ఒక చిన్న స్పూన్ పసుపు వేస్తున్నాను, ఒక స్పూన్ కారం వేస్తున్నాను. ఇది కూడా మిక్సీ పట్టుకున్నాను, ఇది కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. అంటే ఈ రసంలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపితే చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. అల్లం అనేది హెల్త్కి మంచిది కదా, అల్లం కూడా. సో అందుకని ఇప్పుడు ఒక బౌల్లో మనం పోపు పెట్టుకోవడానికి సరిపడంత ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేయాలండి. పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ, ఎండుమిర్చి, నెక్స్ట్ కరివేపాకు ఇవన్నీ వేసి మనం నార్మల్గా చారుకు కానీ పప్పు చారుకు కానీ పోపు ఎలా వేస్తామో ఆ విధంగా పోపు ఇవి కొంచెం ఈ దినుసులన్నీ కొంచెం వేగాక మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ కూడా ఇందులోనే వేస్తామండి. ఇప్పుడు ఈ పేస్ట్ మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పసుపు, కారం, ఈ పేస్ట్ కూడా ఇందులోనే వేసి ఆ పచ్చివాసన పోయే వరకు కూడా కొంచెం మగ్గనివ్వాలి. అది బాగా వేగితే చాలండి, పచ్చివాసన పోతుంది, మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుంటుంది. ఇంతకుముందు మనం పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, ఆ పౌడర్ కూడా అందులోనే కలుపుతున్నాను. తర్వాత నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి, ఇది చింతపండు రసం. చింతపండు కొంచెం సేపు నీళ్ళలో నానబెట్టి చింతపండు రసం ప్రిపేర్ చేసుకున్నాను. ఇది కూడా అందులోనే వేసి కాసేపు బాగా మరగనివ్వాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది యూస్ చేయొచ్చు. చిన్నపిల్లలైనా తాగుతారండి, కాకపోతే ఘాటుగా ఉంటుంది. ఘాటుగా ఉన్నా పర్లేదండి, ఇందులో మనం యూస్ చేసినవన్నీ మన హెల్త్కి చాలా మంచివైనవే. మిరియాలు మంచివే, మెంతులు కూడా మంచివేనండి. మెంతులు డైజెషన్ కూడా యూజ్ అవుతాయి అంటారు కదా. నెక్స్ట్ ఇవి జలుబు, దగ్గు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎవరైతే గొంతు ఇన్ఫెక్షన్తో, గొంతు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఇది చాలా మంచిదండి. ఒక గ్లాస్ అలాగా మనం తాగేసినా బాగుంటుంది, టీ తాగినట్టు. నెక్స్ట్ మనం రైస్లో కలుపుకుని తిన్నా చాలా బాగుంటుందండి, ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ.